హాయ్ అండి. అందరికి నమస్కారం. ముందుగా నా పేరొచ్చేసి లహరి అండి. యాక్చువల్లీ నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి అఖిల అనమాట. కానీ లహరికి అంటే లహరి స్టోరీ ఏంటి అని అడగొచ్చు కదా! అది మా ఆయన నేము, నా నేము 2 మిక్స్ చేసి అలా పెట్టుకున్నాననమాట. సో, నేను మెయిన్‌గా ఈ వీడియో అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అసలు నేను చదివిందేంటి? అంతా మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి. వచ్చేసి అసలు నేను చదివిందైతే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అండి. ఫార్మ్‌డీ 6 ఇయర్స్ కోర్స్. అది చాలా మందికి తెలియదనుకుంటాను. అది చేశాను. చేసి కూడా 6 ఇయర్స్ అయిపోతుంది. ఏంటంటే నేను డాక్టర్‌గా వర్క్ చేశాను. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్ బేబీ పుట్టిన తర్వాత నాకు కష్టంగా ఉందనమాట. అక్కడ వెళ్లి అంటే వెళ్ళడము, బేబీని చూసుకోవాలి కదా! సో, నేను ఏంటంటే ఇంట్లో ఉండే నేను నా యొక్క సర్వీస్ అనేది అంటే మన పేషెంట్ కౌన్సెలింగ్ కానీ, లేదంటే ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ, ఇంకా ఎవరైనా నీడ్స్‌లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటారు గదా! స్టూడెంట్స్. అలాంటి వాళ్ళకి కూడా మన వీడియోస్ ద్వారా యూజ్ అవుతుందని, ఏదైనా పనికొచ్చే విషయం అనేది షేర్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతోని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నానండి. తర్వాత ఏమనిపించిందంటే నాకు పర్సనల్‌గా ఇదంతా ప్రొఫెషనల్ సైడ్ ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు నాకు పర్సనల్‌గా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత చాలా చేంజెస్ అనేవి చూసానండి నేను. అంటే హెయిర్ లాస్ అవ్వటం కానీ, బాడీ వెయిట్ పెరగడం కానీ, స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోవడము, ఇట్లా పెచ్చులు పొలుసులాగా వచ్చేసి బ్లాక్ ప్యాచెస్ అనేది అట్లా రావడం జరిగింది. నాకు ఓల్డ్ వీడియోస్, ఈ వీడియోస్ అంటే ఇప్పుడున్న ఫోటోస్ చూసుకుంటే నేనేనా అనిపిచ్చేది. అంతగా మారిపోయిందనమాట. అంటే తప్పులేదు. మన హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మనం ఆ స్టేజ్‌లో అలా అయిపోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఇది ఫేస్ చేసే ఉంటారు. అమ్మ వాళ్ళు. కానీ నాకేంటంటే ఇట్లా ట్రైమిస్టర్స్ ఉంటాయి కదా! అలా ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చేసిందనమాట. దానివల్ల ఇంకా ఇబ్బందులు డబల్ అయ్యాయి. ఈ టైంలో నాకు అసలు చెప్పలేనండి. అంత ఇబ్బందులు ఫేస్ చేశాననమాట. ఆ టైంలో తర్వాత డెలివరీ అయిన తర్వాత సి సెక్షన్ జరిగింది. అసలు కూర్చోలేక, పడుకోలేక, పాలు పట్టలేక చాలా ఇబ్బందులైతే ఫేస్ చేశాను. ఆహ్, నాకర్థమైందేంటంటే, ఆ టైంలో మా అమ్మ వాళ్ళు కానీ, మా అమ్మమ్మ వాళ్ళు కానీ, పిన్ని వాళ్ళు ఉంటారు గదా! రిలేటివ్స్ అందరూ చాలానే ఇవైతే టిప్స్ అనేవి షేర్ చేశారనమాట. ఫేస్‌కి అలా చేసుకో, హెయిర్‌కి ఇలా చేసుకో, ప్రతి ఒక్కటి మేము చూసొచ్చినోళ్ళమే, అలా కేర్ తీసుకో అని జెప్పారు. నేనేంటంటే, బేబీని ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల, నా మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట. ఏం చేద్దాంలే అని నెగ్లెక్ట్ జేశాను. ఇదిగో ఇప్పుడు ఇలా అయిపోయాను. పూర్తిగా పట్టిపిచ్చుకోవడం మానేశాననమాట. సో, దానివల్ల చాలా కాన్‌ఫ్లిక్ట్‌నెస్ అయితే వచ్చేసాయి. అంటే చాలా అయితే చూసాను. నా మీద నాకే అనిపిచ్చింది. వాళ్ళిచ్చిన 100 టిప్స్‌లో ఒక 2 ఫాలో అయ్యుంటానండి అంతే. సో, నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని ఎలా షేర్ చేయాలి మీకు అని ఆలోచిస్తే నాకు ఈ థాట్ అనేది వచ్చిందండి. నేనైతే ఇది షేర్ చేయాలని చెప్పేసి గూగుల్‌లోనో లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ కంటెంట్ అయితే నేను చెప్పను. మీరొకసారి చెక్ కూడా చేసుకోండి. నేను మా అమ్మమ్మ వాళ్ళు ఫాలో అయినవి నాకు ప్రతి ఒక్కటి రోజు చెప్తుంటారు "ఇది చేసుకోమని." ఆ కంటెంటే నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా వచ్చేసి మీరడగొచ్చు, "మీ హెయిర్ ఇంత పొట్టిగా ఉంది. మీరేం చెప్తారు మాకు" అని. లేదండి, నేను రీసెంట్‌గానే హెయిర్ అనేది కట్ చేయించుకున్నాను. మా బేబీకి ఇట్లా 11 నెలలు చేస్తాం కదా! సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలి అనుకున్నానంటే, మన వీడియోస్‌లో ఇలా ఎవరైతే సి సెక్షన్ జరిగిన వాళ్ళు, లేదంటే నార్మల్‌గా కాలేజ్‌కెళ్తున్న అమ్మాయిలు ఎవరికైనా సరే యూజ్ అవుతాయి ఈ టిప్స్. యాస్ ఎ బ్యూటీ టిప్స్‌కైనా యూజ్ చేసి చెప్తాను. బ్యూటీ టిప్స్ చెప్తాను, హెయిర్ టిప్స్ చెప్తాను, హెల్త్ కేర్ టిప్స్ చెప్తాను. ఇంకా మీకేమన్నా ఫార్మ్ డి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఇది నేను చెప్పే ప్రతి ఒక్కటి అండి. అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోనే బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇదైతే ఫైనల్ డెసిషన్ కాదు. ఒక్కొక్కరి స్కిన్, ఒక్కొక్కరి మెడికల్ కండిషన్, ఒక్కొక్కరి బాడీ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నేను చెప్పే ఈ రెమెడీస్ ఫాలో అవ్వాలంటే, ఒకవేళ మీకేమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే, ఒకసారి మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, ఓకే. ఇది ఫాలో అవ్వచ్చు అంటే ఫాలో అవ్వండి. ఎనీవే మనం చెప్పేదైతే హోమ్ బేస్డ్ రెమెడీసే. ఇందులో ఏమి కెమికల్స్ అయితే యాడ్ చేసి చెప్పను. కానీ మీ కండిషన్ ఎలా ఉందో మనకు తెలీదు కదండీ! జనరల్‌గా నేను చెప్తున్నాను.
అది మీ కండిషన్ బట్టి ఒకరికి సక్సెస్ అయితుంది. ఒకరికి ఫెయిల్ అయితుందనమాట. సో, మీరు మీ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి ఫాలో అవ్వండి. నేనైతే ఇదే నా ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వద్దు. ఇదే అని నేను ఎక్కడ మెడికేషన్ అయితే చెప్పట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు పాస్ చేస్తున్నాను అంతే అండి. అది నా ఎక్స్‌పీరియన్స్ వల్లనో, లేదంటే తెలుసుకోవడం మీకోసం కొత్తగా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. వీడియో నచ్చుతుందనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లహరి. బాయ్.